కాపాడుతుంది. నీతి కలిగి బ్రతకాలి, నీతి కలిగి బ్రతకాలి. లాజరు దరిద్రుడు ఆహారం లేక ఇబ్బంది పడ్డాడు, వస్త్రాలేక ఇబ్బంది పడ్డాడు. ప్రభు దగ్గర నెమ్మది పొందాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఈ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, అయ్యా అవకాశం ఇస్తే వెళ్ళి వాళ్ళకి చెబుతానయ్యా. చచ్చిపోయినాక భారం వస్తే ఉపయోగం లేదు, వాళ్ళు కూడా యాతనకరమైన స్థలంలోకి రాకుండా ఉండనట్లు ఆ మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబుతారులే, వాళ్ళు వింటారులే అన్నాడు. నేను వెళ్ళి చదువుతానయ్యంటే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పాడు ప్రభు. ఈరోజు రాత్రి మనం ఎలా ఉన్నాం సరి చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తిరిగితనంగా ఉన్నావా, విశ్వాసంగా ఉన్నావా, అసహించుకుంటున్నావా, సేవకుడిని మనిషిని తొలగిస్తే హ్యాపీగా సాగిపోవచ్చు అనుకుంటున్నావా? వ్యభిచార పాపంలో బ్రతుకుతున్నావా? మాంత్రికులను ఆశ్రయిస్తున్నావా? విగ్రహారాధన చేస్తున్నావా? డబ్బే ఒక విగ్రహం అయిపోయిందిగా, భర్త ఒక విగ్రహం అయిపోయాడుగా, భార్య ఒక విగ్రహం అయిపోయిందిగా, ఇల్లే నీకు ఒక విగ్రహం అయిపోయిందిగా. అబద్ధం ఆడుతున్నావా? మరణం వల్ల పలకరిస్తుంది, జాగ్రత్త. అబద్ధాలు నీ నోట రాకూడదు. నువ్వు సత్య సంబంధివి. ఆయన నేను సత్యం అన్నాడు, నువ్వు ఆయన బిడ్డగా నువ్వు కూడా సత్యమే పలకాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.